ఇచ్చారా మనం నినాదాలు ఇవ్వండి కొన్ని భారత మాతకి జై అనండి. భారత మాతకి భారత మాతకి భారత మాతకి హర్ ఘర్ కా తిరంగ్, హర్ ఘర్ తిరంగ్ అంటే ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలి. ప్రతి ఇంటి చెప్పట్టు చెప్పు ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలి. ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలి.
ఏమంటారు మీ ఇష్టం రోడ్ ఎక్కువ మీ ఇష్టం అటే అటే ఇటు తిరిగేద్దాం పదండి ఏమన్నాయి
శ్రీనివాస్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా నీలపుర నీలన్న, యాకన్న గారు, మరి అన్నగారు నరేంద్ర అన్న గారు, సతీష్ గారు, మరి స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ
వారి సందేశాన్ని కూడా అంటే మేడం గారితో పాటు మిగతా మేడమ్స్ అందరూ కూడా సార్లు కూడా వారి సందేశాన్ని ఈరోజు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మేడం మీరు మిగతా వారి పేరు నాకు తెలియదు కాబట్టి మీరు ఒక్కొక్క పరిచయం చేసి వారితో వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మేడం ఈరోజు మన కళాశాలకు మరియు పాఠశాలకు ఇచ్చేసిన అభినయ థియేటర్ ట్రస్ట్ బృందానికి, ముఖ్యంగా అభినయ థియేటర్ ట్రస్ట్ మెంబర్ శ్రీనివాస్ సార్ గారికి, ఇంకా మంచి చక్కటి పాటలతో మనల్ని అలరించిన అన్నలందరికీ కూడా ముఖ్యంగా మా కృతజ్ఞతలు, మా సాదర ఆహ్వానం. సార్ గారు వచ్చి అడిగినప్పుడు యాక్చువల్గా మాది రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి పిల్లలను బయటికి పంపడానికి కొంచెం ఆలోచించాం సార్. మా ప్రిన్సిపల్ సార్ గారిని అడిగి, ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్ గారు స్కూల్లో రాజు సార్ గారిని అడిగి మళ్ళీ సార్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా లెక్చరర్స్, టీచర్స్ అందరి సహకారంతో మా పిల్లలందరినీ బయటికి తీసుకెళ్ళడం జరిగింది. సో చాలా అద్భుతంగా జరిగింది. రోజు క్లాసులతోటి పిల్లలంతా బిజీగా ఉండేది, టీచర్స్ కూడా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మాకు ఆల్రెడీ ఆగస్టు 15 పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. మరి భారత స్వాతంత్రోత్సవం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే అది చిన్న విషయం కాదు. దాదాపు 200 సంవత్సరాలు పైగా రాష్ట్ర శృంఖలాల్లో మనం మగ్గిపోయాం బ్రిటిష్ వాళ్ళకి. అటువంటిది మనం ఈ రోజు స్వాతంత్ర ఫలాలను పొందుతున్నాము అంటే ఎంతో మంది గొప్ప మహనీయుల కృషి ఫలితమే. ఎంతో మంది జాతీయ నాయకులు, చాలా దేశ నాయకులు వాళ్ళ యొక్క కృషి ఫలితంగానే ఈరోజు మనం ఆ స్వాతంత్ర ఫలాలను పొందుతున్నాం. సో మరి అటువంటి మనకి తిరంగా ప్రోగ్రాం చాలా బాగుంది సార్. పాటల ద్వారా పిల్లలని బాగా అలరించారు. అన్నలందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇంకా కూడా సార్ వాళ్ళ పాటల ద్వారా ముఖ్యంగా బోర్డర్లో ఉండే సైనికుడి గురించి చాలా అద్భుతంగా ఉంది అన్న. ఆ పాట అయితే మా హృదయాలను కలిసి వేసింది. నిజంగా చెప్పాలంటే మనం అంతా ఈరోజు ఇక్కడ హ్యాపీగా కూర్చున్నామంటే మన దేశాన్ని కాపలా కాస్తున్నారు ఎవరన్నా జవాన్లు, సైనికులు. భారత సౌభాగ్యమే మాకు నందనం, భారత మాత ఇదే నీకు వందనం. ఈ భారత సౌభాగ్యమే మాకు నందనం, భారత మాత ఇదే నీకు వందనం. అజంత ఎల్లోరా నాట్య శిల్ప సంపదలు, కాశీ ప్రయాగ గయ పుణ్య తీర్థయాత్రలు. అజంత ఎల్లోరా నాట్య శిల్ప సంపదలు, కాశీ ప్రయాగ గయ పుణ్య తీర్థయాత్రలు. ఈ దేశపు చరితము రమ్య కథా భరితము, ఈ దేశపు చరితము రమ్యముగా చరితము. ఈ దేశపు చరితము రమ్య కథా భరితము, ఈ దేశపు చరితము రమ్య కథా భరితము. భారతదేశ చరితము రమ్య కథా భరితము, భారత మాత ఇదే నీకు వందనం. భారత సౌభాగ్యమే మాకు నందనం, భారత మాత ఇదే నీకు వందనం. ఈ దేశపు మందిరాలు మహనీయుల ప్రతిలు, కరుణామయ నిలయాలు. మన దేశ పయనమే మన భారతీయ కాలం. అందరిలో భారతీయతతో పాటు దేశభక్తిని పెంపొందించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇందులో పాల్గొన్న పిల్లలందరూ మీ వంతు సహకారంగా రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు ప్రతి ఇంటిపైన 3 రంగుల జెండాను ఎగురవేయాలన్న సందేశాన్ని అందరికి అందిస్తారని కోరుకుంటూ మరొక గీతం. ఒకసారి గట్టిగా చప్పట్లు, ఎందుకంటే ఈ చప్పట్లే కళాకారులకు సన్మానం ఇబ్బంది. కాబట్టి అన్న ఇక్కడ చాలా మంది, అంటే ఇక్కడ ఎవరు తక్కువ కాదు, కానీ అన్న చాలా సినిమాలలో పాట పాడి అనిల్ కుమార్ అన్నని మీరు మహాత్మా సినిమా చూసుంటారు.
నీలపూరి గాజులవు నీలవేణి నిలుసుండ కృష్ణవేణి ఆ సినిమాల మహాత్మా సినిమాల పాట పాడింది అన్నని. అంతేకాకుండా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు అనే సినిమాలో కూడా ఆ మేల్ వాయిస్ ఉంటుంది కదా. రానే వచ్చాడో యమ్మ రామయ్య మస్తు చేశాడో యమ్మ అంటే అన్నమాట బాగుంటుంది. అలాంటి గొప్ప గొప్ప సినిమాలకు దాదాపుగా 7-8 సినిమాలకు పాటలు పాడిన అన్న గట్టిగా చప్పట్లు. అదేవిధంగా మా సినీ సార్ కూడా అభినయ అకాడమీ పెట్టుకొని మరి మమ్మల్ని అందరినీ ఏకం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్న మా అభినయ సింగ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేల రాలిన మందారాలు యువతలో నడుస్తూ వారంతా ఎదిగిపోయిన వారి ఆశయాలు నాటికలో స్కెచ్స్కొని చేస్తే అంత ఉత్సాహం రాదు. మంది సరిపోతా తెలియదు కానీ కొన్ని తీసుకొచ్చాం మేడం వాళ్ళకి ఇస్తాము.